सबको मेरा नमस्कार। मेरा नाम तालाबत्तुलु भारती। मैं जिला परिषद उर्दू पाठशाला गरवड़ी में हिंदी स्कूल असिस्टेंट के रूप में काम कर रही हूँ। बच्चों, आपको याद है ना, हम भारतवासी पाठ सुन रहे हैं ना। पुनरावृत्ति की याद में एक बार हम उस दिन पढ़ा ये अंश एक बार पढ़ेंगे। मानव जाति एक है, मानव धर्म एक है। यह अंश जी स्वामी विवेकानंद जी ने हमें बताया है और छात्रों में रचनात्मक शक्ति के बढ़ाने के लिए, देशभक्ति को बढ़ाने के लिए हमें यह पाठ सीख रहे हैं। और हम विश्व बंधुत्व, विश्व शांति, सत्य, अहिंसा, त्याग, समर्पण, ये सभी बातें छात्र सद्गुणों को विकास करने के लिए ध्यान देना चाहिए। और ये सभी हम पिछले जो अंश है वहाँ सबने सीखा है। और एक बात सीखा, हम भारतवासी एक कविता पाठ है और यह कविता के कवि श्री रमेश पोखरियाल निशंक हैं और वे देशभक्ति को अपना प्रातिपद्य दिए गए हैं। नवंकुरु, विधाता, मुझे बना है और समर्पण, ये सभी इनकी और रचनाएं हैं। आइए बच्चे, अब हम చదువు పన్ని 14వ పేజీలో ఉన్న విషయ ప్రవేశ్ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను మీకు చెప్తానమ్మా, రండి నేర్చుకుందాం। ప్రవేశ్ చూడండి। विषय प्रवेश। भारत प्राचीन देश है। यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है। सत्यवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है। आज यहाँ का बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावनधाम बनाना चाहता है। ఇక్కడ చూడండి అమ్మా, మనం నేర్చుకోవాల్సిన అంశాలు। భారత్ ప్రాచీన దేశే, భారతదేశము ప్రాచీన దేశము। यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है। लुभाना గొప్పగా భావించుట। ఇక్కడ మన భారతదేశం యొక్క సంస్కృతి గురించి, సభ్యత గురించి ప్రపంచమంతా చాలా గొప్పగా భావిస్తుంది। సత్యవానో, అహింసావాదియం, ఇంకా మన భారతదేశంలో సత్యవాను, నేను మీకు మొన్న క్రితం పాఠంలో చెప్పి ఉన్నాను। సత్యవాను, భారతదేశము అబద్ధము ఆడని వాళ్ళకి నిలయం, అంటే సత్యవాన్, అబద్ధము ఆడని వాళ్ళని హిందీలో ఏమంటారంటే సత్యవాన్ అంటారు। అలాగే అహింసావాది, మహాత్మా గాంధీజీ ఏక అహింసావాది హే, మహాత్మా గాంధీ గారు ఒక అహింసావాది। మనం అప్పుడు నేర్చుకున్నాం కదా సత్యవాన్కి ఎవరిని ఉదాహరణగా చెప్పుకున్నాము, सत्य हरिश्चंद्र, राजा हरिश्चंद्र एक सत्यवान है। उनके जीवन से हम अपने जीवन को बनाना है। అతను ఒక గొప్ప మార్గదర్శకుడు, ఆయన నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి। అలాగే సంత్, సూఫియం, సంత్ అంటే సాధు, ఉత్తమ పురుషుడు। మన భారతదేశంలో ఇంకా ఉత్తమ పురుషులు చాలామంది ఉన్నారు। ఇంకా సూఫీ ఉత్తమ గురువులు అన్నమాట వీళ్ళు। ఈ గురువుల నుంచి కూడా మనం ఇక్కడ హిందీ సాహిత్యంలో అయితే మనకి ఉత్తమ గురువులు కబీర్ దాస్, రహీం దాస్ और तुलसीदास, ये सभी संत सूफी के लोग हैं। और కర్తవ్యనిష్ఠ తమ బాధ్యత నుంచి తప్పించుకొనని వాళ్ళు, అంటే కర్తవ్యాన్ని పూర్తి బాధ్యతతో నిర్వహించే వాళ్ళని ఏమంటారంటే హిందీలో కర్తవ్యనిష్ఠ అంటారు। ఇక్కడ మనం కర్తవ్యనిష్ఠకి ఉదాహరణగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే దేశ సరిహద్దుల్లో ఉన్న మన భారత సైనికులు ఎంతో తమ కుటుంబాన్ని, తమ తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి మన కోసం, మనకి సేవ చేయటం కోసం సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉంటారు। వాళ్ళు నిజానికి బాధ్యతని మనకి తెలియజేస్తున్న వాళ్ళు। అలాగే ధర్మనిష్టం, ధర్మాన్ని అవలంబించిన వాళ్ళు, మంచిని పట్టుకున్న వాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు। గౌతమ బుద్ధుడు, ఇంకా రాముడు, శ్రీరాముడు, వీళ్ళందరూ ఈ ధర్మనిష్టం, ధర్మానికి
ధర్మానికి బద్ధులే, ఏది ధర్మమో అది చేస్తూ మనకు మార్గాన్ని నిర్దేశించిన వ్యక్తులు అనమాట. और దేశభక్తों की పావన భూమి భారతదేశ హే. దేశభక్త్ ఇంకా దేశభక్తులతో ఉన్నటువంటి పవిత్రమైన భూమి మన భారతదేశము. ఇక్కడ ఈ పదాలన్నీ ఒక్కొక్క వర్డ్లో వచ్చేమో, ఒక వర్డ్, ఒక పదం ఇది. దీనికి నేను క్రితం క్లాస్లో చెప్పినంత అవసరం లేదు నిజానికి, కానీ మీకు తెలియాలి. మనం ఏది అంటే ఇప్పుడు చూడండి, అహింస అనగానే మనకి గాంధీ గారి ప్రతిరూపం మనకి గుర్తు రావాలి. అలాగే సత్యవంతుడు అనగానే హరిశ్చంద్రుడు గుర్తు రావాలి. ఇలా మనకి గుర్తు రావాలని ఆ రోజు నేను మీకు ఎక్కువసేపు చెప్పటం జరిగింది. అయితే చూడండి, వీళ్ళందరితో నిండినదే మన పావన భూమి అయిన భారతదేశము. నిజమే కదా, ఈ మహానుభావులు కనుక మన భారతదేశంలో ఉండకపోతే ఎలా ఉండేదో మన దేశం కదా. కాబట్టి మనం కూడా అంత గొప్పవాళ్ళం కావాలి. స్వతంత్ర పోరాటము అనేసరికి ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సుభాష్ చంద్రబోస్, ఇలాగ మనం ఎందరో వ్యక్తులను తలుచుకుంటాం. అయితే ఇంకా ఏ రంగం చూడండి, ఏ రంగమైనా సరే మనం ఆ రంగంలో ఉన్న ప్రముఖుల్నే చెప్పుకుంటాము. అయితే आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व के पवित्र भावनाओं से दुनिया को पावनधाम बनाना चाहता है. ఇంకా లాస్ట్ లైన్లో అర్థం ఏంటంటే, आज यहाँ का बच्चा ఇక్కడున్న ప్రతి బచ్చా పిల్లవాడు, ఎవరైతే పిల్లలు ఉన్నారో నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఏ పిల్లలైతే ఉన్నారో ఇన్కే మార్గ పర్ చల్కర్, వాళ్ళు ఒక దారిని వేసి వెళ్ళిపోయారు. మన భారతదేశం అంటే ఆ దారిలోనే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు చూపిన దారికి మనం విజయ తీరాలని చేరుకోవాలి. వాళ్ళు చూపించిన బాటలో నడుచుకుంటూ వెళ్ళి అలా వెళ్తూ విశ్వశాంతి వా విశ్వ బంధుత్వకి పవిత్ర విశ్వశాంతి వా విశ్వ బంధుత్వ ప్రపంచ శాంతి. ఇప్పుడు దేశాలన్నీ కూడా ధనం కోసము, ఈ కరోనా వేళ ఏంటి స్పుత్నిక్ వ్యాక్సిన్స్ వాటి కోసము ఇలా దేనికో దానికి ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి సతమతాలన్నీ ఏవి లేకుండా విశ్వశాంతి, ప్రపంచ శాంతికి మేము పాటుపడతాం. మేము భారతీయులము. మాకు ఎందరో గొప్ప వ్యక్తులు మా దేశంలో మాకు ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించి పెట్టారు. మాకు శాంతిని అలవాటు చేశారు, సమతని అలవాటు చేశారు, మమతని అలవాటు చేశారు. మేము దేన్నైనా సరే థింక్ పాజిటివ్, బాగా ఆలోచించగలము, బాగా ఆ విషయంలో నైపుణ్యతను సంపాదించగలము. కాబట్టి మేము భారతీయులము, మేము విశ్వశాంతిని కోరుకుంటాము. ఇంకా మేము విశ్వ బంధుత్వము మాకు కావాలి. ప్రపంచమంతా శాంతిగా ఉంటే అది మాతోటే స్టార్ట్ అవ్వాలన్నమాట. ప్రపంచంలో ఎవరైనా ప్రపంచానికి బంధువులుగా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మా దేశం వాళ్ళే ఉండాలి అని ఇలాంటి భావాలన్నీ కూడా కవిగారు మనకి తెలియచేస్తూ ఇంకా పవిత్ర భావన ఉంసే దునియాకు పావనధామ్ బనానా చాహతా హై. మన దేశాన్ని పావనమైన పుణ్యభూమిగా మార్చడం కోసమే కవిగారు ఇక్కడ ఈ పద్యాన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం గ్రామర్ విషయాలు నేర్చుకోవాలనుకుంటే చూడండి, ప్రాచీన్, నవీన్, దేశ్, విదేశ్ ఇవి ఆపోజిట్స్ అవుతాయి. ఇంకా సంస్కృతి, సభ్యత, సంస్కృతి ఔర్ సభ్యత ద్వంద్వ సమాసం అవుతుంది. తర్వాత సత్యవాన్, వాన్ ప్రత్యయ అవుతుందమ్మా. అహింస, అహింసలో ఆ అన్నది ఉపసర్గ అవుతుంది. ఇంకా సంత, సూఫీ ఇది కూడా సంత్ ఔర్ సూఫీ ద్వంద్వ సమాసము. కర్తవ్యనిష్ఠ్, నిష్ఠ్ అన్నది ప్రత్యయ అవుతుంది. ధర్మనిష్ఠ్ అదేవిధంగా నిష్ఠ అన్నది ప్రత్యయ అవుతుంది. దేశభక్త్ తత్పురుష సమాసము అవుతుంది. పావన్, పవిత్ర, పవన్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్నోసార్లు పబ్లిక్ పరీక్షల్లో కూడా వచ్చాయి. వీటికి సంబంధించి నేను మీకు చూడండి, ఇగో పవన్ ఇలాగా సంధి అవుతుందన్నమాట. పావన్ ఈ విధంగా సంధి అవుతుంది. పవిత్ర ఇలాగ ఈ విధంగా సంధి అవుతుంది. మీరు ఒకసారి బాగా గుర్తుంచుకోండి పిల్లలు. ఈ పాఠం నుంచి పావన్, పవిత్ర చాలా సందర్భాల్లో చాలా పబ్లిక్ ఎగ్జామ్స్కి రావటం జరిగింది. అయితే ఇంకా దునియా, విశ్వ, జగ్, ప్రపంచము ఇది పర్యాయవాచి శబ్దం అవుతుంది. ఇది ఇక్కడ ఈ
14వ పేజీలో ఉన్న విషయ ప్రవేశంలో ఉన్న గ్రామర్. ఇంక ఇప్పుడు పాఠంలోకి వెళ్దాము. ఇక్కడ మనకి పాఠము పద్యాల రూపంలో ఇవ్వటం జరిగింది. ముందు మొదట 2 లైన్లు ఉన్నాయి, మధ్యలో 3 పద్యాలు ఉన్నాయి, మళ్ళీ చివర 2 లైన్లు ఉన్నాయమ్మా. అయితే ఇది చక్కని పాట రూపంలో మనం పాడుకోవచ్చు. ఒకసారి నేను మీకు చెప్తాను, ఒకసారి ఆలకించండి. మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, अमृत रस सरसाएंगे, हम निराशा दूर भगा कर फिर विश्वास जगाएंगे, फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, तथ्य दीप समझाएंगे, भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे, उनको राह दिखाएंगे, हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे, जीवन ज्योत जलाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे, की बगिया महकाएंगे, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे, दुनिया में सरसाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, हम भारतवासी. పాట చూస్తే అలా వస్తుంది. మనం ఇప్పుడు నేను ముందు 2 లైన్ల నుంచి అలా మొదలుపెట్టి మీకు ఒకసారి వివరణ ఇస్తాను చూడండి. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम अद्भुत दृश्य दिखाएंगे. हम भारतवासी మేము భారతీయులమండి, మేము భారతీయులు. దునియాకు పావన ధామ్ బనాయేంగే, దునియా ప్రపంచము, మేము ప్రపంచాన్ని
పావనధామంగా మార్చేస్తాం, పవిత్ర భూమిగా మార్చేస్తాం. మనమే శ్రద్ధ ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే. మేము పావన భూమిగా మారుస్తాము అంటే మాకేవో శక్తులు ఉన్నాయనుకుంటున్నారా? మాకేం మంత్రశక్తులు లేవండి. మాకు తెలిసిందల్లా శ్రద్ధ ఆర్ ప్రేమ్. మాకు తెలిసింది ఎదుటి మనిషి పట్ల శ్రద్ధగా ఉండడం. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం అన్నమాట. ఎవరి దగ్గర అయినా సరే శ్రద్ధ అంటే ఎవరి వద్ద ఎలా ఉండాలో చూడండి. ఇంకా ప్రేమపూర్వకంగా ఇప్పుడు చూడండి, ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, వాళ్ళు పాలు తాగుతారా, టీ తాగుతారా, ఆహారం తీసుకుంటారా, అన్నం తింటారా, రొట్టెలు తింటారా అని శ్రద్ధ చూపించడం. ఇతర దేశాల్లో అయితే పరిస్థితి వేరేలాగా ఉంటుందేమో, వచ్చారులే వెళ్ళారులే అనేటట్టు. కానీ మన భారతదేశంలో ఎవరింటికి ఎవరు వచ్చినా వాళ్ళని అతిథి దేవో భవ అని చక్కగా సాదరంగా ఆహ్వానించటం, వాళ్ళకి అవసరాలు చూడటం, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వటం, ఇవన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచే అలవాటైన అంశాలన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు కవిగారు. మనమే శ్రద్ధ, ఎవరి విషయంలో అయినా సరే మేము శ్రద్ధగా ఉంటాం మనసులో. ఇంకా ప్రేమ, వాళ్ళలో ఉన్నటువంటి ఏ అంశాలతో వాళ్ళు ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మేము వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాము. అద్భుత దృశ్య దిఖాతే హే. ఈ శ్రద్ధ, భక్తిభావము, ప్రేమభావం వలన ఏమవుతుందంటే ఎవరి మనసైనా సరే మాతో పాటు హాయిగా కలిసిపోయే విధంగా ఉంటుంది. అలాంటి విధానాన్ని మేము భారతీయులము అవలంబిస్తాము. అందువలననే ఏమవుతుంది, ప్రపంచమంతా మాకు పుణ్యధామంగా మారిపోతుంది అని కవిగారు ఇక్కడ మొదటి 2 లైన్లు చెప్పటం జరిగింది. ఇక్కడ మనం గ్రామర్ పాయింట్స్ చూసుకుంటే మనం ముందే డిస్కస్ చేసుకున్నాము దునియా పావను ఈ విషయాల్లో. శ్రద్ధ ఔర్ ప్రేమ ఇదేమో ద్వంద్వ సమాసం అవుతుంది చూడండి అమ్మ. ఆ తర్వాత మన్, హృదయ్, దిల్, మనసు ఇది పర్యాయ శబ్ద అవుతుంది. ఇక్కడ మనకి 3rd లైన్ అమ్మ చూడండి, అక్కడ పద్యం 4 లైన్లు ఒకసారి చూడండి. ఊంచ నీచ కా భేద మిటాకర్ దిల్ మే ప్యార్ బసాయేంగే, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. ఇక్కడ మనం చూస్తే ఊంచ్ నీచ్ కా భేద మిటాకర్. ఊంచ్ నీచ్ మా భారతీయులకి ఊంచ్ నీచ్, ఊంచ్ అంటే ఎత్తైన, నీచ్ అంటే చాలా దిగువన కిందన అని అర్థాలు. అంటే ఇక్కడ ఊంచ్ నీచ్ ఎగువ తరగతి దిగువ తరగతి అంటే ధనికులము పేదలము అనే భావాలు మా భారతదేశంలో లేవు. భేద్ మిటాకర్, మిటానా దూరం చేయుట, ఆ భావాలను మేము దూరం చేసి దిల్మే ప్యార్ బసాయేంగే, ఎవరి మనసుల్లో అయినా సరే అంటే వాళ్ళు ఉన్నతమైన వాళ్ళ ధనికుల అని మేము చూడం, పేదవాళ్ళనైనా అలా భావించాం. ఏం చేస్తాం, దిల్మే ప్యార్ బసాయేంగే, వాళ్ళ మనసులలో ప్యార్ ఇష్టాన్ని పెంచుతాము, ప్రేమని పెంచుతాము. నఫరత్ కా హమ్ తోడు కుహాసా అమృత రస సరసాయంగే. నఫరత్ అంటే ద్వేషము. ఎవరి మనసుల్లో అయినా సరే ద్వేషభావం ఉందనుకోండి, ఈ ద్వేషభావాన్ని తోడు కుహాసా అంటే తోడున అంటే పోగొట్టుట, అంటే వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషభావాన్ని, చెడు భావాలని ఏం చేస్తామంటే దూరం చేసి అమృత రస సరసాయంగే, అమృతాన్ని వాళ్ళ మనసుల్లో నింపుతాము, అమృత రసాన్ని నింపుతాము. హమ్ నిరాశ దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస జగాయేంగే. ప్రపంచంలో ఏమవుతుందంటే చాలామంది అయితే అధిక ధనవంతులైనా ఉంటున్నారు, లేదా అట్టడుగు స్థాయిలో అయినా ఉండిపోతున్నారు. ఈ అధిక ధనవంతులకి మేమే చాలా గర్వం అంటే చాలా ధనం ఉంది మా దగ్గర, మేము ఏదైనా చేయగలం అనే స్థాయిలో ఉంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మేము అలా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. అలాగే మరికొందరు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ధనం ఉన్నది కాబట్టి మా గురించి ఎవరు ఆలోచించట్లేదని నిరాశ నిస్పృహలతో ఉంటారు. సో ఇలా ఎవరు ఉన్నా సరే హమ్ నిరాశ దూర్ భగాకర్ అంటే సమాజంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మనసుల్లో ఉన్న నిరాశని మేము దూరం చేసి పరిగెత్తించేలా చేసి, భాగన పరిగెత్తుట, భగాన
దూరం చేయట, వాళ్ళ నిరాశని దూరం చేసి విశ్వాస జగాయేంగే, వాళ్ళకి నమ్మకాన్ని కలిగిస్తామండి. మేము భారతీయులం కదా, హమ్ భారతవాసి దునియాకో పావనధామ బనాయేంగే, వాళ్ళ మనసుల్లో మేము ప్రేమని నింపుతాము, వాళ్ళకి నమ్మకం కలిగిస్తాము, వాళ్ళ ద్వేషాన్ని దూరం చేస్తాము, వాళ్ళలో ఉన్న వాళ్ళకి విశ్వాసాన్ని కలిగిస్తాము, వాళ్ళ మనసుల్లో అమృత రసాన్ని నింపుతాము అని మనకి ఇక్కడ ఈ పద్యంలో చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడండి అమ్మా, నేర్చుకోవాల్సిన వ్యాకరణాంశ ఊంచ్ ఆపోజిట్ నీచ్, ఆ తర్వాత ప్యార్కి ఆపోజిట్ ద్వేష, నఫరత్, ఆశ, నిరాశ, అమృత్, పీయూష్, అమృతము. మీకు చాలాసార్లు వచ్చింది బిట్, పర్యాయవాచి చూసుకోండి, అమృత్ పీయూష్ అవుతుంది. ఆ తర్వాత ఇవి ఉల్టే శబ్ద అవుతాయి, ఇంకా పర్యాయవాచి కూడానా. ఇంకా ఈ పద్యానికి మనకి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన భావం ఏంటంటే, భారతవాసి ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाते हैं, नफ़रत को तोड़कर, नफ़रत और कुहासा दोनों को तोड़कर विश्वास जगाते हैं और अमृत रस सरसाते हैं. नफ़रत और कुहासा को तोड़कर अमृत रस सरसाते हैं, నిరాశా కో దూర్ భగాకర్ విశ్వాస్ జగాతే హై అని ఇక్కడ మనం భారతీయుల యొక్క లక్షణాల గురించి చెప్పుకుంటాం. ఇదే దీని యొక్క భావార్థం అవుతుంది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ పద్యం చూద్దాము. ఇక్కడ చూడండి రెండో పద్యం, उलझन में उलझे लोगों को तथ्यदीप समझाएंगे, भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे, हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. ఇక్కడ ఉలझन అంటే కష్టాలు, ఉలझनమే ఉలझే లోగంకో, ఉలझే లోగ్ అంటే కష్టాలు అనుభవించే ప్రజలు అని అర్థం. ఉలझनమే ఉలझే లోగంకో కష్టాలు పడుతున్నటువంటి ప్రజలకి తథ్యదీప్ సమజాయేంగే వాళ్ళ మనసులో ఉన్న కష్టం అంతా పోయి దీపం వెలిగిస్తాము అంటే కష్టాలని ఇక్కడ చీకటితో పోలుస్తున్నారు కవి గారు. అంటే కష్టాలన్న చీకట్లను మేము పారద్రోలి దీపాలు అనే సంతోషాన్ని వాళ్ళకి అందిస్తాము. భటక రహే జో జీవన పతిసే ఉనుకో రాహ్ దిఖాయేంగే. రెండో లైన్ చూస్తే రెండో పద్యంలో భటక రహే జో జీవన పతిసే, భటక రహన అంటే తిరుగుట. కొంతమంది కర్తవ్యం అన్నది ఏమీ తెలియక పాపం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జీవన పతిసే, వాళ్ళు పత్ రాస్తా, మార్గము, అలాంటి వాళ్ళు ఎవరైతే తిరుగుతూ తమ జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడిపేస్తూ ఉంటారో ఉనుకో రాహ్ దిఖాయేంగే, అలా తిరుగుతూ ఉన్న వాళ్ళకి ఒరే బాబు ఇది కాదురా బాబు మీ పరిస్థితి, మీరు ఇలా కష్టపడాలి, ఇలా ఉంటుంది లైఫ్ అంటే, ఇది సరి అయిన జీవితము అని వాళ్ళకి మనం కొంచెం మంచి మాటల్ని చెప్తామన్నమాట. హమ్ ఖుషియోంకే దీప్ జలా, ఇలా జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నారు, కర్తవ్యం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖుషియోంకే దీప్, వాళ్ళ జీవితాలకి ఖుషి ఆనందము అనే దీపాన్ని వాళ్ళ జీవితాల్లో వెలిగించి జీవన జ్యోతి జలాయేంగే, వాళ్ళ జీవితాలలో జ్యోతుల్ని నింపుతాము. అంటే ఇక్కడ కవిగారు కష్టాలని బాధలని చీకట్లుగాను, సంతోషాన్ని ఆనందాన్ని దీపపు కాంతితోనూ పోల్చారనమాట. అంటే కాంతి అన్నది మనకి అజ్ఞాన అంధకారాలని తొలగిస్తుంది. మనకి ఎప్పటి నుంచో తెలుసు, మన పురాణ ఇతిహాసాల్లో చాలాసార్లు మనం గమనించాము ఆ అంశాన్ని. చీకటిని మనకి దీపావళి పండుగ చెప్పేటప్పుడు చెప్తాము, దీపావళి అజ్ఞాన పర్ జ్ఞాన్, అజ్ఞానం మీద జ్ఞానానికి, అశాంతి పర్ శాంతి, అశాంతి పైన శాంతికి, ఇంకా ఇక్కడ కష్టం పర్ సుఖ్, కష్టాలతో సుఖాన్ని అందించేది విధంగాను ఇలా మనం దీపావళి పండుగని చేసుకుంటాం. అలాంటి దీపాలను ఇక్కడ జీవితాలలో వెలిగించి మేమందరికీ ప్రపంచానికి మార్గదర్శకులము అవుతాము. హమ్ భారతవాసి దునియాకు పావనధాము బనాయేంగే, మేము ఖచ్చితంగా ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కర్తవ్యం లేకుండా ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లోనూ సంతోషం అనే ఆనందాన్ని నింపుతామని ఇక్కడ మనకి కవిగారు తెలియచేశారు. ఇది రెండో పద్యం. మూడో పద్యం భావాలు మూడో పద్యం తర్వాత చూద్దామమ్మా. తర్వాత మూడో పద్యం చెప్తాను చూడండి. ఇక్కడ తర్వాత పద్యం చూడండి అమ్మా. మనమే శ్రద్ధ और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे,
అని ఆ లైన్ చివరన రావాల్సింది ఫస్ట్ పడిపోయింది, తర్వాత సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది పద్యం చూడండి. సత్య అహింస త్యాగ సమర్పణ की बगिया महकाएंगे, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. చూడండి అమ్మా, ఇక్కడ ఏంటంటే సత్య అహింస త్యాగ సమర్పణ మనం ఇందాక కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ 4 అంశాల గురించి. సో ఇవన్నీ బగియా బగియా బాగ్ బగియా బగీచా తోట చూడండి, పర్యాయ పదంకి ఇంపార్టెంట్ ఇది. అయితే మహకాయంగే మహకానా ఖుష్బూ హోనా చక్కగా మంచి సుగంధ పరిమళం అన్నమాట. ఎక్కడైతే మేము ఈ సత్య అహింస త్యాగ సమర్పణ మేము తోటలు పెంచుతామండి, మేము భారతీయులము. ఆ తోటలు ఎలాంటి తోటలట? సత్యము అనే తోట ఒకటి పెంచుతామట, హింస అనే తోట పెంచుతామట, త్యాగము సమర్పణ వీటితో కూడినటువంటి తోటల్ని పెంచుతాము. ఆ తోటల్లో ఏమవుతుంది? ఇవే అన్నీ మళ్ళీ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. అంటే ఈ తోటల్లో పూసే పువ్వులు చక్కగా సత్యము అహింస న్యాయము ధర్మము అనే పూల తోటల్ని మేము పెంచుతాము. ఆ పూసే పూలతో మొత్తం ప్రపంచమంతా మహకాన ఖుష్బూ హోనా సుగంధంతో నిండిపోతుందంట, ఆ సుగంధ పరిమళంతో నిండిపోతుందంట. జగకే సారే క్లేష్ మిటాకర్, క్లేష్ కష్టము, ప్రపంచంలో కష్టం అన్నదే లేకుండా మిటాకర్ మిటానా దూరం చేయుట, మేము కష్టాన్నంతా దూరం చేసేస్తాం. ఎవరి కష్టాన్ని? జగ్ ప్రపంచంలో ఎవరైతే కష్టాలు పడుతున్నారో వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధల్ని అన్నింటినీ దూరం చేసేస్తాము. ధరతీకో స్వర్గ బనాయేంగే, భూమిని మొత్తం మేము స్వర్గంగా మారుస్తాము. విశ్వ బంధుత్వ కా మూల మంత్ర హం దునియా మే సరసాయేంగే, విశ్వబంధుత్వం మా యొక్క మంత్రం ఏంటంటే విశ్వబంధుత్వం. మేము ప్రపంచ స్నేహితులము, మాకు అందరూ కావాలి కాబట్టి విశ్వానికే మేము బంధువులం కాబట్టి ప్రపంచ బంధుత్వమే మా యొక్క మూల మంత్రము. అలాగ మేము ప్రపంచానికి బంధువులమై దునియామే సరసాయంగే, ప్రపంచం మొత్తం మేము ప్రపంచంలో భారతీయుల యొక్క ఉన్నత స్థానాన్ని మేము కాపాడుకుంటాము అని ఇక్కడ ఈ పద్యం యొక్క అర్థం అన్నమాట. అయితే రెండో పద్యం యొక్క భావం చూడండి. उलझन में उलझे लोगों को तथ्यदीप समझाते हैं, भटक रहे जीवन पथ से उनको राह दिखाते हैं, खुशियों के दीप जला జీవన జ్యోతి జలాతే హే. అది రెండో పద్యం యొక్క భావార్థము. ఇంకా మూడో పద్యందేమో సత్య అహింస త్యాగ సమర్పణ బగియా మహకానా చాహతే హే, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाना चाहते हैं, विश्व बंधुत्व का मूल मंत्र से दुनिया में सरसाना चाहते हैं. ఇది మూడో పద్యం యొక్క భావం. ఇక్కడ మనం సత్య ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదమ్మా. సత్య అసత్య హింస అహింస త్యాగకి ఆపోజిట్ చూడండి, ఠుక్రా దేనా. త్యాగ్ అంటే త్యాగం చేయుట, ఠుక్రానా అంటే లాక్కునుట. ఇంకా స్వర్గ్ నరక్ ఈ రెండు ఇక్కడ ఆపోజిట్స్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ ఇదన్నమాట. అయితే మొత్తం పద్యం మనం తీసుకుంటే మొత్తం పాఠం తీసుకుంటే మనకి చివర చూడండి అమ్మా, బనాయేంగే దిఖాయేంగే బసాయేంగే సరసాయేంగే జగాయేంగే బనాయేంగే అని అలాగా ఏంగే అని చివర రావటం జరిగింది. సో ఏదైనా ఒక పదానికి చివర గా గే గి ఈ మూడు ఉంటే కనుక ఖచ్చితంగా అది గా గే గీలు ఉంటే అది సామాన్య భవిష్యత్ కాల్ అవుతుంది అన్నమాట. అదే మనకి ఇక్కడ ముందు విధా విశేషలో చెప్పటం జరిగింది. ఇంకా తుకాంత శబ్ద రైమింగ్ వర్డ్స్ ఇవన్నీ బనాయేంగే దిఖాయేంగే బసాయేంగే ఇది కూడా రైమింగ్ వర్డ్. తుకాంత శబ్దని కూడా అక్కడ మనకి చెప్పటం జరిగింది. చివరి పదాలు हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. ఇవి మనకి ముందు పదాలు చివరి పదాలు సమానమే. ఆ తర్వాత ఇక్కడ మనకి ప్రశ్నలు రోజ్ కలర్ బాక్స్లో ఉన్నాయి. ఊంచ్ నీచ్ కా భేద్ మిటానే కే లియే हम क्या क्या कर सकते हैं. నేను మీకు ఇక్కడ భావార్థాలు చెప్పి ఉన్నాను కదా. మొదటి పద్యం యొక్క భావార్థము ఈ మొదటి జవాబు అవుతుంది. హమే అప్నే జీవన్ మే కైసే పత్ అప్నానా హే. ఇక్కడ మనం చదువుతూ ఉంటే ప్రశ్న చదువుతూ ఉంటే మనకు జవాబు తెలిసిపోతుంది, ఎందుకంటే పాఠం మనం ఆలకించాం కాబట్టి. భటక్నే వాళ్ళంకో రాహ్ కైసే దిఖాతే హే,
దారి తప్పిన వాళ్ళకి దారిని మనం ఎలా చూపిస్తాం అంటున్నారు. ఇంకా సత్య అహింస త్యాగ సమర్పణకి బగియా మహకానే కే లియే హమ్ క్యా క్యా కర్ సక్తే హై, మనం ఏం చేయాలి అంటున్నారు. హమ్ సచ్ బోల్నా హై, सच के मार्ग पर चलना है, अहिंसा के मार्ग पर चलना है और त्याग और समर्पण के भाव को जग में सरसाना है అని చెప్పి దీని యొక్క జవాబుని 4వ దానికి రాయవలసి ఉంటుంది. ఈ హమే అప్నే జీవన్ మే 2-3 ప్రశ్నల జవాబులు 2వ పద్యంలో మనకి కనిపిస్తాయి. మీరు ఆ భావార్థాలు చూసుకుంటే సరిపోతుంది. ఈ 15వ పేజీలో అర్ధగ్రాహ్యత ప్రతిక్రియలోని ఈ సెక్షన్లో ఒక పద్యం ఇవ్వటం జరిగింది. దానికి ప్రశ్నలు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తూ మనకి ఒక 5 ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. మీకు ఖచ్చితంగా 14వ ప్రశ్న ఈ విధంగా ఉంటుందమ్మా. మనకి SA1 పేపర్స్లోని చూసుకోండి. సేమ్ ఇదే మోడలు, పద్యం పైన ఉంటుంది, కిందన 5 ప్రశ్నలు ఉంటాయి. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బాగుంటుంది, అప్పుడు మీకు అక్కడికి పనికి వస్తుంది అన్నమాట. 16 पेज 16 नंबर 16 पन्ने में उलझन में बचे रहने के लिए हमें कैसी सावधानियां लेनी चाहिए, निराशा और आशावादी के स्वभाव में क्या अंतर होता है, ये दोनों का जवाब अपने అధ్యాపకం से पूछिए. ఎందుకంటే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. వాళ్ళ అభిప్రాయం చెప్పండి, వాళ్ళు తీసుకోండి వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళు ఎలా ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఈ ఆన్సర్స్ని నేర్చుకోండి. అట్లా కూడా మనకు చాలా అంశాలు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి అమ్మా. ఇప్పుడు నేను మీకు ఆల్మోస్ట్ గ్రామర్ చెప్పి ఉన్నాను, వ్యాకరణాంశ అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మీ టీచర్స్ని అడిగి తెలుసుకోండి. పాఠంలో ఎక్కువ భారతవాసి, జీవన్ జ్యోత్ అలాంటి పదాలు ఎక్కువ వచ్చాయి కదా, అవి తత్పురుష సమాసం అవుతాయి అన్నమాట. ఎక్కువ పదాలు తత్పురుష సమాసమే ఉన్నాయి, ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. భారతవాసి, జీవన్ జ్యోత్ ఇవి ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి ప్రశ్నలు, ఇవి సమాసానికి అడుగుతున్న ప్రశ్నలు అనమాట. అవి రెండు కూడా తత్పురుష సమాసమే అవుతాయి, ఒకసారి గమనించుకోండి విద్యార్థులు. ఇంకా ఇక్కడ 16 పేజీలో చివరి ప్రశ్న परियोजना कार्य, शांति के पथ पर समर्पित किसी महान व्यक्ति के बारे में जानकारी इकट्ठा कक्षा में प्रस्तुत कीजिए. శాంతికే పత్పర్ శాంతి మార్గంలో వెళ్ళిన వాళ్ళ యొక్క జీవిత కథల్ని తీసుకొని ఇకట్టాకర్ వాళ్ళ యొక్క జీవిత కథల్ని ఒక దగ్గర సేకరించి వాటిని మనం కక్షామే ప్రస్తుత్ కీజియే, వాటిని మనం తరగతిలో ప్రస్తుత్ కీజియే అని చెప్తున్నారు. అంటే మనం వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శాంతి పథంలో వెళ్ళిన వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఇంకా మనకి నెల్సన్ మండేలా గారు, ఇంకా మదర్ తెరీసా గారు, వీళ్ళందరూ కూడా శాంతి మార్గంలో వెళ్ళిన ఉత్తమోత్తములు అన్నమాట. ఇలాంటి వీళ్ళ యొక్క జీవిత చరిత్రని మనం పరియోజన కార్యలో చేయవలసిన అవసరం ఉంటుంది. మీ టీచర్స్ ఏ విధంగా గైడ్ చేస్తే వాళ్ళకి ఆ విధంగా వర్క్ చేసి చూపించండి. ఇది ఈరోజు పాఠం. మళ్ళీ నేను మరో పాఠంతో మరో క్లాస్లో మీ ముందుకు వస్తాను. సబ్కో మేరా ధన్యవాద్.